గ్రూప్స్ నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయక్ను పరామర్శించేందుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గాంధీ ఆసుపత్రికి వచ్చారు. నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. పరిస్థితి గమనించడం చూస్తున్నాం. 7 రోజులైంది. అయ్యా ప్రభుత్వానికి నేను దండం పెడుతున్నా. రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్గ సహచరులకు, మీ సహచరులకు అందరికీ నేను దండం పెడుతున్నా. తండ్రి లేని బిడ్డ, ఒక నిరుద్యోగ జేఏసీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు. తను మీకోసం పనిచేసినాడు, మీకోసం మీరు ముఖ్యమంత్రి కావడం కోసం పనిచేసినాడు. అతను ఇవాళ చావు బతుకుల మధ్యన కొట్లాడుతున్నాడు. ఈ చావు బతుకుల మధ్యన కొట్లాడుతున్న మోతీలాల్ నాయక్ డిమాండ్ మెగా డిఎస్సిని నువ్వు ఇస్తా అన్న హామీని మెగా డిఎస్సిని ఏర్పాటు చేయమన్నాడు. 2000 ఉద్యోగాలను గ్రూప్ 2ను పెంచమన్నాడు. గ్రూప్ 3 ఉద్యోగాలను 3000కు పెంచమన్నాడు. 1:100 గ్రూప్ 1 ప్రిలిమ్స్ నుంచి క్వాలిఫై అయిన వాళ్ళకు మెయిన్స్ తీసుకోమన్నారు. అంతేకాదు జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేస్తానని నువ్వు ఇచ్చిన మాటనే మళ్ళీ గుర్తు తెచ్చిండు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తాను, కనీసం 50,000 ఉద్యోగాలన్నా ఇప్పుడు ఇస్తే కనీసం నిరుద్యోగ యువత కనీసం కొంత గొప్ప న్యాయం జరుగుతుంది. 10-12 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే అన్యాయమయ్యే పరిస్థితి ఉన్నది. కనీసం కనికరించండి. కోదండరామ్ గారు, తీన్మార్ మల్లన్న, నీ బల్మూరి వెంకట్, నీ అద్దంకి దయాకర్, కుహాన మేధావులారా ఎడిపోయినారు. కమ్యూనిస్టు పార్టీ నాయకులారా ఇలా పోరాటంలో ఉండాల్సిన మీరు ఎవరి పక్షాన ఉన్నారు? ఎందుకు ఎవరి పక్షాన మీరు పనిచేస్తున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక బిడ్డను కాపాడండి, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించండి. ఈ రోజు 3 గంటలకు ఒక కీలకమైనటువంటి సమావేశాన్ని మేము తీసుకుంటున్నాం. ఆ సమావేశం ప్రకటన కూడా 3 గంటలకు చెప్తాం. ఏది దీక్షకు సంబంధించింది వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించాలి. రేవంత్ రెడ్డి, నువ్వు అన్ని శాఖలు నియమించినావు, ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదు. విద్యార్థులంతా ఇలా మేము ఒక తాటిపైకి వచ్చినాం. నువ్వు ఏదైతే నిరుద్యోగాల మాయమాటలు చెప్పి నిరుద్యోగులందరినీ నువ్వు ఒకవైపు తిప్పుకొని ఇలా నువ్వు అధికారంలోకి వచ్చినావు బిడ్డ రేవంత్ రెడ్డి. మేము ఈ ఇప్పుడు మోతీలాల్ నాయక్ ఆయన ఆరోగ్యం క్షీణించింది, ఆయనకి ఏమన్నా అయితే మేము రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తామని చెప్తా ఉన్నాం. టీఎస్పీఎస్సీని ముట్టడిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు వెంటనే విద్యాశాఖ మంత్రి నియమించు. గ్రూప్ 2ను వాయిదా వేయి, పోస్టులు భర్తీ అయ్యి, నువ్వు పోస్టులు పెంచు అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. విద్యార్థులంతా కూడా మేము ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు విద్యార్థులకు ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి వాళ్ళకి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయనకు చూస్తేనే మోతీలాల్ ఘోరంగా కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఆయన ఆరోగ్యం క్షీణించి ఆయనకు చావుకు దగ్గరలో ఉన్న ఆయనకి ఏమన్నా అయితే ఈ రాష్ట్రాన్ని మేము మా విద్యార్థులు అంతా ఏకపక్షంగా నీ మీద ఊకం బిడ్డ అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. నా పేరు వినోద్ నాయక్, ఉస్మానియా జేఏసీ. మోతీలాల్ నాయక్ నుంచి ఫస్ట్ నుంచి లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కాలేజ్ వరకు అరెస్ట్ అయిన వాళ్ళలో ముఖ్యమైన పాత్ర పోషించున్నాం మోతీలాల్ నాయక్. మేమందరం కలిసి నిరుద్యోగులకు సమస్యలను మీరు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలనే నెరవేరుస్తానన్న ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నాం. మీరు చెప్పాల్సిన నిక్కార్సైన మాటలు ఏంటంటే, ప్రభుత్వానికి ఈరోజు నిరుద్యోగులకు మీరు ఏం హామీ ఇవ్వబోతున్నారు? ఈరోజు 7 రోజులు కావస్తున్నా మీ చలనం లేకుండా ఉన్న ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఏం హామీ ఇవ్వబోతుందనే దాని గురించి మేము ఈ రోజు నుంచి 7 రోజు నేను పర్యవేక్షిస్తూనే ఉంటాను. నా మిత్రుని ప్రాణానికి ఏమైనా హామీ చేకూర్చినట్టయితే అయినట్టయితే ఈ ప్రభుత్వం ఒక అగ్నిగుండంగా మారుతుంది. నిరుద్యోగులు అందరూ కలిసి రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది. నీ ఎక్కడ తిరిగితే అక్కడ నేను ముట్టడించాల్సిన అవసరం వస్తుంది. మేము ఇచ్చిన స్పష్టమైన హామీలు, మీరు ఇచ్చిన స్పష్టమైన హామీలు ఏంటంటే 10 హామీలను మేము ముందుంచినాం. అది స్పష్టంగా మీరు దాన్ని నిరుద్యోగులకు అవకాశం ఇవ్వాలని కూడా ఈ సభముఖంగా కోరుకుంటున్నాం. ఈరోజు నా పేరు నరేష్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మోతీలాల్ నాయక్ అనే ఒక సూర్యాపేట గిరిజన బిడ్డ గత 7 రోజులుగా పచ్చి నీళ్లు ముట్టుకోకుండా ఎలక్షన్ ముందు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో మెగా డిఎస్సి కానీ జియో 40 రద్దు చేయాలని కానీ ఈ ముఖ్యమైన డిమాండ్లతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులకు న్యాయం జరగాలనే కాన్సెప్ట్తోని గత 7 రోజులుగా పచ్చి నీళ్లు ముట్టుకొని ఆమరణ దీక్ష కొనసాగిస్తూ ఉన్నాడు గాంధీ హాస్పిటల్లో. ఈరోజు 7 రోజులకి వెళ్ళి దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నాం, దగ్గరుండి చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఇప్పటికి కొంచెం కూడా చలనం లేకుండా పోతుంది. ఇవాళ ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, కులమత విద్యార్థి యువజన సంఘాలు కావచ్చు, వేరే ప్రధాన సంఘాలు అన్నీ కావచ్చు, ఇలా మద్దతు ప్రకటిస్తూ ఉన్నాయి. కానీ ఒకటే హెచ్చరిస్తాం రేవంత్ రెడ్డి, రేపటిని అడిగినా మోతీలాల్ నాయక్ ఏమైనా ప్రాణహాని జరిగితే
రాష్ట్రం మొత్తం అట్టుడికిస్తాం. తెలంగాణ విద్యార్థి జేఏసీ నుండి రాష్ట్రం మొత్తం అగ్నిగుణంగా మారుతుంది. దానికి పూర్తి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పేసి మేము చాలా క్లియర్గా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ.